ఈ ఉద్దాన నెఫ్రోపతికి రకరకాల కారణాలు చెప్పారు. నేను విన్నాను, ఇంతకుముందు వినున్నాను ఇవన్నీ. అట్లాగే ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఎక్స్పర్ట్, డాక్టర్ గారు చాలా అనుభవజ్ఞులు ప్రతి ఒక్కరు. ఐఎమ్ నాట్ అన్ ఇంటలెక్చువల్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ ఆన్ ఎనీ ఆఫ్ దిస్. కాకపోతే నాకేముందంటే, ఒక సాటి మనిషి బాధపడుతుంటే సానుభూతి నేను చూడగలిగి నిలబడగలిగే నాకు మనసు ఉంది, అలాగే మనందరిలాగా. నాకు కాకపోతే ఏంటంటే నేను చేయగలిగేది అట్లీస్ట్ ఎంతవరకు సాధ్యమే దీని పరిష్కారం చూడగలం అంత పరిష్కారం చేయాలి, దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఒకవేళ ప్రభుత్వం దీనికి స్పందించని పక్షంలో అది నేను ఎవరి తరపున ఉన్నాననేది మీకు అప్పుడు ప్రత్యేకించి చెప్పగలను. కాకపోతే అక్కడ దాకా కానీ ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు, అంటే ఇదే మొన్న ఈ మధ్యన వేరే పార్టీలు కూడా అంటున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే, ఎయిదర్ ఇది వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ అక్కడ ఉన్నా కానీ నేను ఇదే పని చేసాను. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ టీడీపీ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అందుకని దయచేసి దీన్ని నేను నల్గొండలో నేను పడిన బాధ ఇదే. ఆ రోజున చిన్న ఊర్లో ఉన్న పొలిటికల్ గ్రూప్స్ చేసిన, ఈరోజు స్టేట్లో ఉన్న పొలిటికల్ గ్రూప్స్ చేసిన. దయచేసి దీన్ని ఎవరు పొలిటికల్ లబ్ధి కోసం, రాజకీయ లబ్ధి కోసం కాకుండా, ఇది మనుషులు వాళ్ళు సఫర్ అవుతున్నారు, చిన్నపిల్లలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఎందుకంటే నా ఇంట్లో బిడ్డ బయట వైపు నా కొడుక్కి ఇది బాధ వస్తే నేనేం చేయగలను, నాకు అలాంటి బాధ ఉంటుంది ఇవన్నీ చూస్తున్నప్పుడు. అందుకే నేను ఏం చేయగలను చెప్పి ముందుకు వచ్చిన. అలాగే ఇదేదో దారి పొడుగుతూ ఏదో ఫ్లెక్సీలు చూస్తుంటే ఇదేదో నా ఒక్కడికి ఇస్తున్నట్టుగా ఉంటే, నేను చెప్తున్నాను దీని వెనక డాక్టర్ దుర్గారావు గారు కానీ, డాక్టర్ కృష్ణమూర్తి గారిని, అలాగే అనేక మంది పేరు తెలియని ప్రతి ఒక్కరు దీనికి హీరోలు, దీనికి నిజమైన హీరోలు.